వాగర్ధాయో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2026 ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందుగా ఈ సంవత్సరంలో చక్కగా వృత్తి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు, కుల వృత్తులు చేసుకునేటటువంటి వారు, రాజకీయ నాయకులు, అట్లానే రైతులు, వీరందరూ కూడా అద్భుతమైనటువంటి వారి యొక్క పనితనాన్ని చూపిస్తూ మన భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లానే మీలో ఎవరికన్నా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ చేయండి. నేనే మీ జాతకాన్ని చూసి చక్కగా మీకు మీ యొక్క జాతకాన్ని కూడా విశ్లేషణగా నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ యొక్క ఛానల్ని కూడా వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ 2026 సంవత్సరంలో అన్ని రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చి వారి కుటుంబంలో ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీరికి ధనుస్సు రాశి వారికి చూసినట్టయితే ప్రస్తుతం అద్భుతంగా ఉంది. చక్కగా వీరికి సప్తమంలో లగ్నాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో చక్కగా యోగిస్తున్నాడు. 2 జూన్ అంటే జూన్ 2వ తారీఖు దాకా కూడా ఈ గురువు చక్కగా యోగిస్తాడు. ఆ తర్వాత వీరి లగ్నాధిపతి అయినటువంటి గురువు అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. అష్టమంలో గురువు అంత అనుకూలించడు. విద్యార్థులు ఏదన్నా పరీక్ష విషయాలు ఏదన్నా ఉంటే తొందరగా క్లియర్ చేసుకోండి. ఈ జూన్ లోపు మీరు ఏదన్నా చదువుకోవాలనుకున్నా, ఏదన్నా ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా, ఉద్యోగస్తులు కావచ్చు, అట్లానే వ్యాపారం చేసుకునేవారు కావచ్చు, కొంత జూన్ 2వ తారీఖు లోపు మీ పనులన్నీ పూర్తి చేసుకోండి. ఉద్యోగంలో చేరాలన్నా, కొత్త కాలేజీలో చేరాలన్నా, ఏం చేయాలన్నా సరే జూన్ 2వ తారీఖు లోపే మీరు అన్ని పూర్తి చేసుకుంటే చక్కగా ఇక్కడ గురువు యోగిస్తున్నాడు కాబట్టి ఆ విషయాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. వీరికి తృతీయంలో రాహువు యోగిస్తున్నాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయన తృతీయంలోనే ఉంటాడు. రాహువు చక్కటి యోగాన్ని ఇస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. ముఖ్యంగా ఏ పనిలోనైనా సరే నేను చేయగలను, ఈ పనిలో నేను ఎంత ఇబ్బందులున్నా నేను ముందుకు వెళ్ళగలను అనేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇక్కడ రాహు ఇస్తున్నాడు కాబట్టి అద్భుతంగా ఉంది. ఆరోగ్య విషయానికి చూసినట్టయితే వీరికి నవమంలో కేతువు, ఆ తర్వాత వీరికి చతుర్థంలో శని, అర్ధాష్టమ శని వీరికి నడుస్తున్నారు కాబట్టి ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోండి. ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయన చతుర్థంలోనే ఉంటున్నాడు శనీశ్వరుడు కాబట్టి కొంత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఉంటాయి. కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమం. అట్లానే వీరికి వివాహ సంతాన ప్రయత్నం చేసే వారికి కూడా జూన్ 2వ తారీఖు లోపే ఏదున్నా సరే పూర్తి చేసుకోండి. వివాహం కావచ్చు, సంతానపరంగా ఇబ్బందులు పడేవారు కూడా ఈ జూన్ 2వ తారీఖు లోపే వీరికి చక్కటి సంతానం కలిగేటువంటి అవకాశం ఉంది. లేదు సంతానం కలిగేటటువంటి ఇబ్బంది పడుతున్నామండి, ఎప్పటి నుంచో సంతానం లేదనే వారికి కూడా ఒక మంచి శుభవార్త అయితే వినే అవకాశం చాలా ఉంది. ఈ మధ్యమ ఫలితాన్ని ఉత్తమ ఫలితాలకు తీసుకువెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు దక్షిణామూర్తి ఆరాధన చాలా ఉత్తమం. దక్షిణామూర్తికి ఎంత ఆరాధన చేస్తే గురుబలం అంత పెరుగుతుంది. ఆ గురుబలం అంత పెరిగి మీకున్న ఇబ్బందులు అంత తగ్గుతాయి. కాబట్టి చక్కగా దక్షిణామూర్తి ఆరాధన చేయండి. ఆ తర్వాత వీరికి తృతీయంలో రాహు కూడా యోగిస్తున్నాడు కాబట్టి నవమంలో కేతు కూడా కొంతవరకు పర్వాలేదు. కాబట్టి ఏదైనా మధ్యమంగా ఉన్న ఈ సంవత్సరం అంతా కూడా ఉత్తమంగా వెళ్ళాలంటే దేవారాధన, అమ్మవారికి ఆరాధన చేయండి. అట్లానే దక్షిణామూర్తికి ఆరాధన చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు అని చెప్పి వినాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ధనుస్సు రాశి వారికి ఏలినాటి శని ఆ ఇబ్బందితో పోలిస్తే ఈ ఇబ్బందులు పెద్దగా ఏమి వీరికి రుచించవు. అంటే ఈ ఇబ్బందులు పెద్ద ఇబ్బందులే కాదు అని అర్థం అన్నమాట. కాబట్టి ఎలా చూసినా సరే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా ఉత్తమం. ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని. ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం.